హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూస్తారంటే హీరో యూన్ ఇద్దరు మనం ఇక్కడ చేయాల్సిన పని అయిపోయింది, సో మనం ఫ్యూచర్కి వెళ్దామని చెప్పి వెళ్తారు కదా. కానీ చూస్తే వాళ్ళు ఫ్యూచర్లోకి వెళ్ళలేకపోతారు. యూన్ చూసేసి అంటే మనం ఇక్కడే తగులుకున్నామా అని అడిగినప్పుడు లేదు లేదు, నేను ఎలా అయినా ఫిక్స్ చేసేస్తాను, ఖచ్చితంగా ఫిక్స్ చేసేస్తాను, ఇప్పటికీ ఇంకా వేరే దారి లేదు, మనం ఇంటికి తిరిగి వెళ్దామని మళ్ళీ రిటర్న్ వెళ్తారు. అప్పుడు యూన్ అడుగుతుంది, ఈ టైం మిషన్ని ఎలా మీరే కనిపెట్టారా అని అడగ్గా, దీన్ని కనిపెట్టే అంత బుర్ర నాకు లేదు, ఇది నాకు దొరికింది, నా కంట పడింది అంటాడు. అప్పుడు యూన్ వచ్చి ఇదంతా నమ్మేలానా ఉంది అని నవ్వగా, ఇదే నిజమని హీరో కూడా నవ్వుతుంటాడు. ఇంకా అలానే చైర్మన్ ని చూపిస్తారు. అతనికి అయితే మనసే విరిగిపోయింది, పైగా మనవడు చెప్పకుండా వెళ్ళిపోయాడు. సో చాలా బాధగా ఇప్పుడు సోనా ఇంటికి వెళ్తాడు. సోనా అమ్మ అయితే చాలా కోపంగా ఉండడం వల్ల దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అంటారు. కానీ చైర్మన్ వాళ్ళ కాళ్ళ మీదనే పడిపోతాడు. అంతా నాదే తప్పు, నేను నా కొడుకుని మంచిగా పెంచలేదు, నా కొడుకు చేసిన పని వల్ల మీరు మీ కూతుర్ని కోల్పోయారు, నేను మనసారా ఫీల్ అయి మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నా అని అందరి దగ్గర సారీ అడిగి బయట వెళ్తాడు. అప్పుడు సోనా నాన్న వెనకాలే వెళ్ళి, నా కూతుర్ని చంపిన కుటుంబం బానే ఉండకూడదు అని నేను అనుకున్నా, అదే నిజం కూడా, కానీ ఒక నాన్నగా తన కొడుకు చేసిన విషయాన్ని బయట పెట్టడం అన్నది చాలా పెద్ద విషయం, మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతుంది, నేను మిమ్మల్ని క్షమించకపోయినా హంతకుడిని పట్టించినందుకు చాలానే థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు. చైర్మన్ కూడా చాలా ఫీల్ అవుతూ వెళ్తుంటాడు. ఇంకా హీరో యూన్ ఇద్దరు తినడానికి వెళ్ళింటారు. అప్పుడు యూన్ వచ్చి, పర్లేదు ఇక్కడ కూడా బానే ఉంది, చికెన్ అంతా 2 రూపాయలకే దొరుకుతుంది, ఎంత పెద్ద విషయం అన్నప్పుడు, ఆ 2 రూపాయలు కూడా నీ దగ్గర లేదు అన్నట్లు హీరో చెప్పగా, అయితే ఏమి మీ దగ్గర ఉంది కదా అన్నప్పుడు, నా దగ్గర కూడా డబ్బులు అయిపోతూ వస్తుంది, చాలా రోజులు ఉండలేము, నాకు తెలీదు ఇక్కడ ఇలా స్టక్ అవుతాము అని, సో నేను తక్కువ డబ్బులే తెచ్చాను అంటాడు. అయితే ఏంటి, మన దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, అంతేకాకుండా ఫ్యూచర్ మనకి బాగా తెలుసు కదా, సో దాన్ని పెట్టి మనం డబ్బులు రెడీ చేసుకోవచ్చేమో చూద్దాం, అలా కాదు అంటే ఎవరి దగ్గర అయినా హెల్ప్ అడగచ్చేమో చూడండి అన్నప్పుడు హీరోకి ఒక విషయం గుర్తొస్తుంది. ఏమంటే టైం ట్రావెల్ అయి వెళ్ళేటప్పుడు యూన్ని గుద్దేసింటాడు కదా, దానికి ముందు ఏం జరిగింటుంది, హీరోకి ఒక కాల్ వచ్చింటుంది, హీరో కూడా లిఫ్ట్ చేసింటాడు, అందులో ఎవరో మాట్లాడింటారు. ఏం మాట్లాడింటారు అంటే, మీ వల్లనే అంతా సరి చేయడానికి అవుతుంది, మీరు మాత్రమే చెయ్యగలరు అన్నట్లు చెప్పింటారు. అలా ఫోన్ మాట్లాడుతూ వచ్చినప్పుడే యూన్ని గుద్దేసింటాడు. ఇప్పుడు అదంతా యూన్ దగ్గర చెప్పగా, ఏం చెప్తున్నారు, అయితే ఎవరికో దీని గురించి తెలిసిండాలి అని చెప్తున్నారా అని అడిగినప్పుడు, అవును కానీ అది ఎవరు అనే తెలియడం లేదు అని మాట్లాడుతుంటారు. ఇంకా అలానే ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటారు. అప్పుడు యూన్ వచ్చి, నాకేం ప్రాబ్లం లేదు బాబు, మీరు నా పక్కన ఉన్నంత వరకు నాకు ఎక్కడున్నా ఓకేనే అని చెప్పగా, హీరో వెంటనే యూన్ చేయి పట్టుకుంటాడు. అప్పుడు యూన్ వచ్చి, మీకెలా అని అడగ్గా, ఏం నేను చెప్తేనే నీకు తెలుస్తుందా ఏంటి అని ఇద్దరు వాళ్ళ టైం ని స్పెండ్ చేస్తుంటారు. అలానే ఇప్పుడు సోనాని చూపిస్తారు. అప్పుడు ఆ రౌడీ గర్ల్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సోనా రాసే బుక్స్ అంతా చాలా నచ్చేసింది, దానివల్ల వాళ్ళే సోనా దగ్గర వచ్చి మాట్లాడతారు. నిజంగా నువ్వు ఇంత బాగా రాస్తావు అని అసలు అనుకోలేదు, నీ ఆటోగ్రాఫ్ దొరుకుతుందా అన్నట్లు అడుగుతారు. సోనాని వాళ్ళల్లో ఒక అమ్మాయిగా యాక్సెప్ట్ చేసుకున్నారు. ఒకప్పుడు సోనా ఫీల్ అయ్యేది కదా, నాకు ఫ్రెండ్సే ఎవరూ లేరు అని, సో ఆ ఆశ కూడా ఫైనలీ సోనాకి నెరవేరుతుంది. ఇంకా ఆ రోజు నైట్ సోనా యూన్ మాట్లాడుతుంటారు. అప్పుడు సోనా యూన్ కి తను రాసిన స్మాల్ డోర్ అనే బుక్ ని గిఫ్ట్ చేస్తుంది. అప్పుడు యూన్ వచ్చి, నాకు ఇలా అంతా ఇస్తే నేను తీసుకోను, మీ ఆటోగ్రాఫ్ వేస్తేనే తీసుకుంటా అన్నప్పుడు, ఆల్రెడీ వేసాను ఓపెన్ చేసి చూడు అన్నప్పుడు యూన్ కూడా ఫాస్ట్ గా ఓపెన్ చేసి చూస్తుంది. అందులో చూసారంటే మై డియర్ క్లోజ్ ఫ్రెండ్ యూన్ కోసం అని చెప్పి సైన్ వేసింటుంది. దాన్ని చదవగానే యూన్ ఎమోషనల్ అయిపోతుంది. సో వాళ్ళమ్మని ఫాస్ట్ గా హక్ చేసుకుంటుంది. ఇంకా బోక్ హీరోని మీట్ అయ్యి, చైర్మన్ చాలా అంటే చాలా కృంగిపోయాడు, పైగా ఒంటరిగా ఉన్నాడు, చైర్మన్ ని ఎలా ఓదార్చడం అని తెలియడం లేదు అన్నప్పుడు, హీరోకి కూడా వాడి తాతయ్య మీద ప్రేమ ఉంది, అయినా కూడా కొంచెం కోపంగా ఉండడం వల్ల వెళ్ళి మాట్లాడిండడు. ఇప్పుడు బోక్ ఇలా చెప్పడంతో సరే అని చైర్మన్ ఇంటికి వెళ్తాడు. వెళ్తే అతను బాధలో ఎనీ టైం ఫుల్ గా తాగుతూ కూర్చోన్నాడు. ఇప్పుడు హీరోని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు. చెప్పకుండా వెళ్ళిపోతాము అని అనుకున్నా, చెప్పలేని విధంగా మేము అయిపోయాం కదా అని చైర్మన్ ఫీల్ అవ్వగా, హీరో కూడా, మీరు నా మీద కోపంగా కదా ఉంటారు, నేను ఇక్కడికి రాకముందు మీరు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు,
కానీ నేనొచ్చి ఇలా అంతా చేసి మీ పరిస్థితిని ఇలా మార్చేశాను. సో ఖచ్చితంగా మీకు నా మీద కోపం ఉంటుంది కదా అన్నప్పుడు, నీ మీద నాకెందుకు కోపం? ఇదంతా 30 సంవత్సరాల తరువాత నేను కనిపెట్టింటే ఇంకా గిల్టీగా ఫీల్ అయింటాను. కానీ ఇప్పుడే దాన్ని సరి చేయడానికైనా ఒక అవకాశం నాకు దక్కింది. దాన్ని తలుచుకొని నేను రిలీఫ్ గానే ఫీల్ అవుతున్నా. దానికి నీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. చివరగా నిన్ను ఒకసారి చూడాలి అని అనుకున్నా, నువ్వే వచ్చేసావు, చాలా సంతోషం అని చెప్తాడు. చైర్మన్ ఇలా అంతా మాట్లాడతాడు అని హీరో ఎక్స్పెక్ట్ చేసిండడు. ఎందుకంటే ఫ్యూచర్ లో వీడు చూసిన తాతయ్య వీడి దగ్గర వేరేలా బిహేవ్ చేసింటాడు కదా. సో ఇప్పుడు ఒకలా ఒంటరిగా కూర్చొని ఫీల్ అవుతున్నప్పుడు యోన్ చూసేసి ఏమైంది అని అడగ్గా వాడు జరిగిందంతా చెప్తాడు. అప్పుడు యోన్ ఏమంటుంది, ఊరికే మనం ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం దేన్ని మార్చాలి అని అనుకుంటామో, అంటే మనం ఫ్యూచర్ లో ఆ విషయం ఎలా ఉండాలి అని ఆశపడుతున్నామో దాన్ని మనం ఇప్పుడు చేయొచ్చు కదా అని చెప్పగా హీరోకి కూడా యోన్ చెప్పిన ఐడియా నచ్చుతుంది. సో నెక్స్ట్ డేనే హీరో వాడి తాతయ్యని చూడటానికి వెళ్తాడు. ఇప్పుడు ఒక లేక్ ఉంది, అక్కడికి పిలుచుకొని వెళ్తాడు. ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటాడు. అప్పుడు హీరో, నేను ఒక 35-40 ఆ వయసులోనే రిటైర్మెంట్ ని తీసుకొని ఫ్యామిలీతో కలిసి ఒంటరిగా ఇలాంటి ఒక లేక్ సైడ్ వచ్చి సెటిల్ అవుదామని అనుకుంటున్నా. నాకు తోడుగా ఒకే ఒక మనిషి ఉంటే చాలు అన్నప్పుడు తాతయ్య వెంటనే ఎక్సైట్ అవుతాడు. చాలా మంచి విషయం బాబు, ఇలానే లైఫ్ లో జీవించాలి. నీకు ఏం హెల్ప్ కావాలన్నా నా పవర్ ని యూస్ చేసి నీకు అంతా చేసిస్తాను అన్నప్పుడు, నాకు మీరు ఒకే ఒక విషయం చేస్తే చాలు. మీ హెల్త్ ని మీరు బాగా చూసుకోండి, తాగడం ఆపేయండి, రోజు టాబ్లెట్స్ వేసుకోండి, మంత్ కి ఒకసారి చెకప్ కి వెళ్ళండి, నా కోసం వెయిట్ చేయండి అన్నప్పుడు తాతయ్యకి ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. సరే బాబు, ఇదంతా నా మంచి కోసం చెప్పావు, కానీ నీ కోసం ఏం చేయాలో చెప్పు, నేను చేస్తాను అన్నప్పుడు, నాకు మీరు ఏం చేయాలి అంటే, నాకు ఈ ఫిషింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. మీరు నన్ను ఇలాంటి ప్లేస్ కి పిలుచుకుని వెళ్ళండి, లేక్ దగ్గరకు పిలుచుకుని వెళ్ళి ఫిషింగ్ ఎలా చేయాలో నేర్పించండి, అలానే ఒక నూడిల్స్ ని చేసి ఇవ్వండి, నాతో మాట్లాడుతూ ఉండండి, అది చాలు అన్నప్పుడు తాతయ్య హీరో చెప్పిందంతా అలానే ఇమాజిన్ చేసి చూస్తాడు. హీరో చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు చైర్మన్ హీరోని పిలుచుకుని వెళ్లేలా అక్కడ ఫిషింగ్ అంతా నేర్పించి అలానే నూడిల్స్ అంతా చేసిచ్చి వాడితో కలిసి జాలీగా మాట్లాడుతున్నట్లు ఇమాజిన్ చేసుకుని ఇదంతా జరగబోతుంది అని తలుచుకుంటేనే చైర్మన్ కి అంత ఖుషిగా ఉంది. ఆ ఖుషీలోనే ఫిషింగ్ అంతా చేస్తుంటాడు. హీరో కూడా తాతయ్య తాతయ్య నిదానంగా అన్నట్లు చెప్తాడు. హీరో ఇప్పుడే ఫస్ట్ టైం తాతయ్య అని పిలుస్తుంటాడు. ఇంకా ఇక్కడ యూన్ వచ్చి వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి సైక్లింగ్ కి వెళ్తుంది. ఏదో రేస్ లా పెట్టుకుని వెళ్తుంటారు. 1 2 3 అని చెప్పగానే సోనా స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది. కానీ యూన్ అలానే స్టాప్ అయి ఉండడం కీబాంగ్ చూసి, ఏంటి వెళ్ళలేదా అని అడిగినప్పుడు, లేదు నాకు సైకిల్ నడపడమే రాదు అంటుంది. ఏం చెప్తున్నావు, చిన్నప్పుడు మీ నాన్న నీకు నేర్పించలేదా అని అడగ్గా, లేదు అతనికి కాళ్ళు మంచిగా లేదు, అతని వల్లనే సైకిల్ తొక్కడానికి రాదు అన్నప్పుడు, ఓ అలానా, ఖచ్చితంగా అతనికి కాళ్ళు బాలేదు అని నీకు నేర్పించిండడు. అతను ఎంత మందిని చూసి ఫీల్ అయింటాడు, మన కూతురికి నేను నేర్పించలేకపోయానే అని కీబాంగ్ చెప్పినప్పుడు యూన్ వచ్చి వాళ్ళ నాన్న ఆ టైంలో ఎలా ఫీల్ అయింటాడు అని చెప్పి ఫీల్ అవుతుంది. సరే మీ నాన్న నేర్పించకపోతే ఏంటి, నేను నీకు నేర్పిస్తాను ఓకేనా అని అడగ్గా యూన్ వెంటనే నిజంగానా, కానీ నన్ను వదలకూడదు అంటుంది. అదంతా వదలను, నువ్వు రా అని చెప్పి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు వెనకాల పట్టుకుంటాడు. యూన్ కూడా భయపడకుండా వాళ్ళ నాన్న వెనకాలే వస్తున్నాడు కదా అని అనుకుని జాలీగా తొక్కుకుంటూ వెళ్తుంటుంది. కానీ కొద్ది దూరం వెళ్ళిన యూన్ కీబాంగ్ వెనుక లేడు అని తెలిసి డమాలని కింద పడిపోతుంది. లైట్ గా చేతికి దెబ్బ తగిలినట్లుంది. సోనా అయితే అరుస్తుంటుంది, మీరెందుకు యూన్ వెనకాల వెళ్ళలేదు, ఫస్ట్ టైం నేర్చుకుంటుంది కదా, మరెందుకు వదిలేస్తారు అని కీబాంగ్ ని కొట్టుంటుంది. కీబాంగ్ కూడా సోనాకి భయపడి కూర్చోండగా సోనా యూన్ కి ప్రేమగా మందు వేయగా అదంతా చూస్తున్నప్పుడు యూన్ కి వచ్చి ఫ్యూచర్ లో ఎలా అంతా ఉంటాం మనం అని ఇమాజిన్ చేసి చూస్తుంది. అలానే వాళ్ళ అమ్మ నాన్నతో సంతోషంగా వాళ్ళ నాన్న గిటార్ ప్లే చేస్తున్నాడు. తిను చిన్న పాపగా ఉంది, రైమ్స్ అంతా చెప్తుంటుంది. అలాంటి ఒక హ్యాపీ అయిన ఫ్యూచర్ ఉంటుంది అని ఇమాజిన్ చేసి గాల్లోని తెలియపోతుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరో ఇల్లు ఉంది కదా, ఆ స్ట్రీట్ లో సోనా నాన్న వెళ్తుంటాడు. ఆ టైం హీరో ఇంటి ముందు ఎవడో ఒకడు జీన్స్ ప్యాంట్ అంతా వేసుకుని డిఫరెంట్ గా నిల్చోన్నాడు. ఎవడు వీడు అని సోనా నాన్న కూడా ఒకలా చూసి వెళ్ళిపోతాడు. ఇంకా హీరో కూడా తాతయ్యని ఇంట్లో వదిలేసి వీడు ఇప్పుడు ఇంటికి వెళ్తాడు. వెళ్ళి ఆ కార్ ని చూస్తుంటాడు. దీన్ని అసలు ఎప్పుడు మనం రెడీ చేసేది అన్నట్లు నిల్చోన్నప్పుడు ఆ జీన్స్ ప్యాంట్ వేసుకొని ఒకడు నిల్చోన్నాడే, వాడు సడన్ గా గేట్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు. అసలు చాలా కొత్తగా ఉన్నాడు. హీరో వెంటనే ఎవరు నువ్వు అని అడిగినప్పుడు, ఏంటి మీరు అలా అడుగుతున్నారు, నేను మీకు తెలియడం లేదా, మీరు నన్ను ఇలా అడగడం నాకు చాలా హర్టింగ్ గా ఉంది, మీ వల్లనే అంతా సరి చేయడానికి కుదురుతుంది అన్నట్లు చెప్తాడు. ఆ మాట వినగానే హీరోకి గుర్తొస్తుంది, ఆ ఫోన్ లో హీరో దగ్గర ఒకడు మాట్లాడింటాడు కదా, వాడు
వాడు ఇలానే చెప్పింటాడు. ఆ ఫోన్ లో మాట్లాడింది నువ్వే కదా అని అడిగినప్పుడు అవును నేనే, నేను ఎవరో కాదు నాన్న మీ కొడుకుని అని చెప్పి హీరోని ఫాస్ట్ గా హక్ చేసుకుంటాడు. నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అన్నట్లు చెప్తుంటాడు. ఫ్యూచర్ నుండి వచ్చాడంట, నేను మీకోసం ఇచ్చిన ఆ టైం మిషన్ ని ఇలా రిపేర్ చేసేసారే అంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో వాడి అమ్మని చూడటానికి వెళ్ళింటాడు. వాడి అమ్మ ఇంకా ప్రెగ్నెంట్ గానే ఉన్నారు. ఎక్కడో దూరంగా వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఆ స్వెటర్ ని అల్లుతుంటారు. ఆమెను అలా చూస్తున్నప్పుడు హీరోకి చాలా బాధిస్తుంది. ఇప్పుడు తను అక్కడ హీరోని చూడగానే నీకెలా ఈ ప్లేస్ తెలుసు అని అడగ్గా మీరు భయపడకండి, నేను ఎవరి దగ్గర చెప్పను, మీ దగ్గర మాట్లాడేసి వెళ్దామని వచ్చాను అని పక్కన కూర్చొని మీరు నిజంగాని మీ బిడ్డని చైర్మన్ దగ్గర ఇవ్వబోతున్నారా అని అడుగుతాడు. నేను ఆల్రెడీ చెప్పా కదా నేను అతని దగ్గరే ఇస్తాను అన్నప్పుడు ఎందుకు ఆ బిడ్డని చూస్తే భయంగా ఉంది అని చెప్పి ఫీల్ అయ్యారే దాని వలన అని అడగ్గా వాళ్ళమ్మ ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు అవును అంటారు. ఆ మాట వినగానే హీరోకి చాలా బాధేస్తుంది. అయినా కూడా సరే ఓకే, కానీ మీరు ఆ బిడ్డను చైర్మన్ దగ్గర ఇచ్చిన తరువాత ఆ బిడ్డను తలుచుకొని మీరు ఫీల్ అవ్వకూడదు. మీరు గిల్టీగా అంతా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ లో మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు. మీ లైఫ్ ని మీరు మంచిగా జీవించాలి. చైర్మన్ ఆ బిడ్డని చాలా బాగా చూసుకుంటాడు. అతని దగ్గర డబ్బులుంది, అధికారం ఉంది. సో ఆ బిడ్డకి అన్ని దక్కుతుంది. ఆ బిడ్డ ఏం మీ మీద కోపంగా ఉండడు. మీరు దాన్ని తలుచుకొని ఫీల్ అవ్వడం వద్దు అన్నప్పుడు ఎలా ఎలా ఆ బిడ్డ నా మీద కోపంగా లేకుండా ఉంటుంది? ఆ బిడ్డ పుట్టిన వెంటనే నేను వదిలేసి వెళ్ళిపోతే నా మీద ఖచ్చితంగా కోపంగా ఉంటుంది కదా అన్నప్పుడు నేను చెప్తున్నా కదా ఆ బిడ్డ మిమ్మల్ని హేట్ చేయదు. అంతేకాకుండా మీరు చేసే ఆ విషయం వల్ల వాడు గ్రేట్ఫుల్ గానే ఫీల్ అవుతాడు అని హీరో చెప్పినప్పుడు ఏమో ఆమె కొడుకే డైరెక్ట్ గా వచ్చి చెప్తున్నట్లే ఆమెకు అనిపించి ఆమె మనసు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. సో హీరో ఈ విధంగా ఆమెకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ అమ్మకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా యూన్ దగ్గర ఆ విషయం అంతా చెప్తాడు. అందులోనూ ఆ కార్ లోనే వచ్చింటాడు. హీరో ముఖం అంత హ్యాపీగా ఉండడం చూసి యూన్ వెంటనే కార్ ని రెడీ చేసేసారా ఏంటి అని అడిగినప్పుడు నేను రెడీ చేయలేదు, ఒకడు రెడీ చేసి ఇచ్చాడు అంటాడు. ఎవరు అని అడిగినప్పుడు అలానే కట్ చేసి ఆ రోజు కొడుకుని మీట్ అయ్యాడు కదా ఆ సీన్ ని చూపిస్తారు. ఆ రోజు ఆ అబ్బాయి నేను మీ కొడుకు నాన్న అని చెప్పినప్పుడు హీరో షాక్ అయింటాడు. ఎందుకంటే హీరో 35 సంవత్సరాల వయసులోనే చనిపోయినట్లు కదా హీరో చూసింటాడు టైం ట్రావెల్ చేసినప్పుడు. సో హీరో నేను చాలా చిన్న వయసులోనే చనిపోయా కదా మరెలా నాకు ఇంత పెద్ద కొడుకు అని షాక్ అయి చూస్తున్నప్పుడు హీరో కొడుకు ఏం నాన్న ఆలోచిస్తున్నారా, మనం చనిపోయాం కదా ఎలా కొడుకు పుట్టాడు అని ఆలోచిస్తున్నారా, మీరు ఆ రోజు చనిపోలేదు, చనిపోయే స్టేజ్ కి వెళ్ళిపోయారు అంతే. ఆ ఒక్క విషయాన్ని మాత్రం మీరు మిస్ చేసేసారు. ఎవరికీ తెలియని ఒక ఫ్యూచర్ మీకుంది, అందులోనే నేను పుట్టాను, మీకోసం ఒక ఛాన్స్ ని క్రియేట్ చేసి ఇవ్వాలి అని అనుకున్నా. మీరు అన్నింటినీ మారుస్తారు అని నమ్మాను. ఎందుకంటే నాకు తెలుసు కదా మీరు 5 సెకండ్స్ లోనే క్యూబ్ ని సాల్వ్ చేసేస్తారు అని. బ్రిలియంట్ కదా మీరు, అందుకే మీకు ఇలాంటి ఒక ఛాన్స్ ఇచ్చాను అన్నప్పుడు హీరో అదంతా అలానే మైమర్చి వింటుంటాడు. నిజమా అబద్ధమా అని కూడా వాడికి తెలియడం లేదు. కానీ ఎలానో ఇప్పుడు కార్ రెడీ అయిపోయింది. సో ఇద్దరు ఫ్యూచర్ కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. అప్పుడు యూన్ ఖచ్చితంగా మనం అనుకున్నట్లు ఫ్యూచర్ మారింటుంది కదా అని యూన్ అడగ్గా ఇదిగో ఇంకాసేపట్లో వెళ్ళిపోతున్నాం కదా చూద్దాం ఏమైందో అని చెప్పి హీరో కార్ ని స్టార్ట్ చేసేస్తాడు. ఆ గుహ లోపలికి కూడా వెళ్ళిపోతారు. కాసేపు తరువాత చూస్తే ఇద్దరు టైం ట్రావెల్ అయి వచ్చినట్లే ఉంది. ఏమంటే 2021 లోకి రాగానే ఇద్దరి ఫోన్ లోనూ టిక్ టిక్ అని ఫుల్ గా మెసేజెస్ వస్తూనే ఉంది. సో వాళ్ళకి అర్థమైపోయింది 2021 కి వచ్చేసారు అని. వెంటనే హీరోకి వాడి తాతయ్య దగ్గర నుండి కాల్ వస్తుంది. వాళ్ళ తాతయ్యకి తెలుసు కదా టైం ట్రావెల్ అయి మనవడు వస్తున్నాడు అని. సో కరెక్ట్ గా అతను కాల్ చేసి ఏం రా రీచ్ అయిపోయావా అని అడుగుతాడు. ఆ వచ్చేసా తాతయ్య అని హీరో ఫోన్ పెట్టేస్తాడు. వాడు అలా పెట్టగానే యూన్ కి కాల్ వస్తుంది. ఎవరు అని చూస్తే యూన్ అమ్మనే. వాళ్ళమ్మ చనిపోయారు అని కదా యూన్ మనసు విరిగిపోయింటుంది. కానీ ఇప్పుడు అమ్మ దగ్గర నుండి కాల్ రాగా యూన్ కి అంత హ్యాపీగా ఉంది. అంతేకాకుండా ఎమోషనల్ కూడా అవుతుంది. ఏడ్చేలా కూర్చోంటుంది. అప్పుడు హీరో తీసి మాట్లాడు అని చెప్పగా యూన్ కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. యూన్ ఇల్లుని చూసారంటే చాలా పెద్దగా ఉంది. బాగా రిచ్ అయిన వాళ్ళలా ఉన్నారు. యూనే అంత ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అంత లగ్జరీగా ఉంది. ఇంకా అక్కడ ఒక పెన్ ఉంది. ఆ పెన్ వచ్చి యూన్ 1987 లో ఉన్నప్పుడు వాళ్ళమ్మకి గిఫ్ట్ చేసింటుంది. ఆ పెన్ ని వాళ్ళమ్మ ఇంకా పెట్టుకున్నారు. అంటే సోనా అమ్మకి అది యూన్ అన్న ఫ్రెండ్ ఇచ్చినట్లు కదా. దాన్ని చూడగానే అంత హ్యాపీగా ఉంది. ఇంకా పెట్టుకున్నారా అని. ఆ టైంలోనే వాళ్ళమ్మ వచ్చేస్తారు. రాగానే ఎక్కడికి వెళ్ళావి నువ్వు, ఒక నెల అయింది నువ్వు వెళ్ళి
వెళ్ళి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అరిస్తే యూన్ నవ్వుతూ నిన్ను చూడటానికే మా వెళ్ళాను అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న కూడా వస్తాడు. తిను ఎలా అయితే వాళ్ళ నాన్న ఉండాలి అని ఆశపడిందో అలానే ఉన్నాడు. వాళ్ళ నాన్న కూడా వచ్చి యూన్ తల మీదనే ఒక్కటిస్తాడు. ఇదే పని అయిపోయింది నీకు అని. యూన్ కూడా చాలా ఎమోషనల్ అయి వాళ్ళని హక్ చేసుకుంటుంది. ఇంకా ఇక్కడ హీరో తాతయ్యని చూడటానికి వెళ్తాడు. చూస్తే తాతయ్య క్యాలెండర్ లో డేట్ టైం అని అన్ని నోట్ చేసి పెట్టింటాడు. ఈ డేట్ లో మనవడు టైం ట్రావెల్ అయ్యి రిటర్న్ వస్తాడు అని చెప్పి మనవడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ ఫ్యూచర్ మారక ముందు హీరో దగ్గర చిన్నప్పుడు కోపంగా బిహేవ్ చేసింటాడు కదా, కానీ ఇప్పుడు అలా కాకుండా హీరోని చాలా బాగా చూసుకొని ఉంటాడు. ఇద్దరు కలిసి అంత హ్యాపీగా ఫొటోస్ తీసుకొని ఉండారు. అదంతా చూస్తున్నప్పుడే హీరోకి అర్థమైపోయింది వాడు అనుకున్నట్లే వాడి లైఫ్ చేంజ్ అయింది అని. ఇంకా యూన్ నాన్న కీబాంగ్ వచ్చి ఒక రెట్రో బార్ ని రన్ చేస్తుంటాడు. అక్కడ అతని మ్యూజిక్ ని ప్లే చేసేవాడేమో. ఆ బార్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా నైట్ 9 o'clock అయితే చాలు యూన్ టీవీని ఆన్ చేసేస్తుంది. ఎందుకంటే హీరో వస్తాడు కదా. సో కానీ వాడిని చూడగానే కీబాంగ్ వచ్చి ఇతన్ని ఆల్రెడీ చూసినట్లే ఉంది, ఇతను ఎందుకో మా సార్లానే కనిపిస్తున్నాడు అని చూసినప్పుడంతా చెప్తుంటాడు. ఆ టైంలోనే ఒక అతను వస్తాడు. అతను ఎవరు అని చూస్తే యూసఫ్, కీబాంగ్ అన్నయ్య. ఇప్పుడు యూసఫ్ రాగానే యూన్ కూడా అంకుల్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. బాగున్నా యూన్, నువ్వు టీవీ చూడు అని చెప్పి కీబాంగ్ తో మాట్లాడుతుంటాడు. సో యూన్ ఎలా అయితే వాళ్ళ లైఫ్ ఉండాలి అని అనుకుందో ఇప్పుడు తన లైఫ్ ఉంది. అలానే నెక్స్ట్ సీన్ లో చూసారంటే ఒక రోజు యూన్ షాపింగ్ కి వెళ్ళింటుంది. అక్కడ ఒక లేడీని చూస్తుంది. అది ఇంకెవరో కాదు గోమినే. గోమిని అలానే షాక్ అయి చూస్తుంటుంది. అప్పుడు గోమి కూడా యూన్ ని చూడగా గోమికి యూన్ ని ఎక్కడో చూసినట్లే ఫీల్ అవుతుంది. ఎందుకంటే 1987 లో ఉన్నప్పుడు యూన్ గోమి దగ్గర చివరగా ఒకసారి మాట్లాడేసి వచ్చింటుంది. అప్పుడు గోమి యూన్ దగ్గర తన మనసులో ఉన్నదంతా చెప్పింటుంది. నాకు నేను నిజాయితీగానే లేను, నేను కష్టపడుతున్నప్పుడు నేను కష్టపడుతున్నా అని చెప్పిండాలి, సంతోషం కలిగినప్పుడు నవ్విండాలి, కానీ నేను అలా అస్సలు ఉండలేదు. కానీ ఇక తరువాత నేను మారుతాను అని నమ్ముతున్నా అన్నప్పుడు యూన్ కూడా అవును నువ్వు ఖచ్చితంగా నిన్ను నువ్వు మార్చుకునే తీరాలి అని చాలా అడ్వైస్ ఇచ్చింటుంది. అదంతా యూన్ ఆలోచించినప్పుడు గోమికి కూడా లైట్ గా గుర్తొచ్చినట్లుంది. కానీ క్లియర్ గా యూన్ ఫేస్ గుర్తురాదు. యూన్ ని ఒకలా చూసి గోమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ యూన్ హీరోని మీట్ అవ్వడానికి వాడి ఆఫీస్ కి వెళ్తుంది. ఇద్దరు పనంతా ముగించుకొని చేయి పట్టుకుని మాట్లాడుతూ వెళ్తుంటారు. అప్పుడు హీరో అవును నీకు అంతా సెట్ అయిపోయిందా, చాలా విషయాలు అడిగింటారు కదా, నీ మీద డౌట్ రాలేదా అన్నప్పుడు డౌట్ రాలేదు నా ఆ రోజు అని చెప్పి యూన్ ఒక విషయాన్ని చెప్తుంది. ఒక రోజు ముగ్గురు హోటల్ కి వెళ్ళింటారు. అప్పుడు రైస్ కేక్ తింటున్నప్పుడు సోనాకి సడన్ గా యూన్ గుర్తు చేస్తుంది. అంతే తన ఫ్రెండ్ యూన్ గుర్తొచ్చింటుంది. ఇలానే కదండి మనం స్కూల్ చదివేటప్పుడు మన ఫ్రెండ్ యూన్ తో కలిసి రైస్ కేక్ తినేవాళ్ళం, మీకు గుర్తుందా అని కీబాంగ్ దగ్గర అడుగుతారు. కీబాంగ్ కూడా అదెలా మా నేను మర్చిపోతాను అన్నప్పుడు సోనా కూడా తను నా క్లోజ్ ఫ్రెండ్ తెలుసా అని అక్కడ ఏడ్ చేస్తారు. తను ఎక్కడికి వెళ్ళిందనే తెలియడం లేదు, తను గుర్తుగానే మేము నీకు ఆ పేరు పెట్టాము, కానీ నువ్వు ఎలా పెరిగిన తరువాత నా ఫ్రెండ్ యూన్ లానే ఉన్నావు అని తెలియడం లేదు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నప్పుడు యూన్ కి ఏం చెప్పాలో తెలియక అదేం లేదు మా, నేను మీ కడుపులో ఉన్నప్పుడు మీరు మీ ఫ్రెండ్ నే తలుచుకుంటూ ఉనింటారు, అందుకే మీ ఫ్రెండ్ లా నేను కనిపిస్తున్నానేమో అన్నట్లు మేనేజ్ చేసి ఉంటుంది. ఇప్పుడు అదంతా హీరో దగ్గర చెప్పినప్పుడు నిజంగానే అదంతా నమ్ముతున్నారా ఏంటి అని అడగ్గా మరి నమ్మి తీరాలి కదా, లేదంటే నేను ఇలా టైం ట్రావెల్ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడాను అని అనుకుంటారు. అంతేకాకుండా మిమ్మల్ని టీవీలో ఎప్పుడు చూసినా మా సార్లనే ఉన్నాడు అని మీ గురించి చెప్పడం స్టార్ట్ చేసేస్తారు అని ఇద్దరు జాలీగా మాట్లాడుతూ వెళ్తుంటారు. అలానే ఇప్పుడు కొన్ని రోజుల తరువాత చూపిస్తారు. హీరో వచ్చి ఫ్లవర్ అంతా తీసుకొని యూన్ని చూడటం కోసం బీచ్ కి వెళ్తాడు. ఆ టైంలోని హీరో ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. పాస్ట్ కి టైం ట్రావెల్ అయి వెళ్ళినప్పుడు హీరో కొడుకు వచ్చింటాడు కదా ఫ్యూచర్ నుండి, వాడు యూన్ని చూసేసి నేను వెళ్ళి అమ్మ దగ్గర మాట్లాడేసి వస్తాను అని అంటాడు. కానీ హీరో అదంతా ఏం వద్దు, కొన్ని విషయాలు తెలియకుండా ఉంటేనే బాగుంటుంది, నువ్వు ఇప్పుడే వెళ్ళాము అంటే మీ అమ్మ కన్ఫ్యూజ్ అవుతుంది కదా, సో అదంతా తరువాత చూసుకుందాం, అవును మీ అమ్మకి ఏమంటే ఇష్టం అని అడుగుతాడు. అప్పుడు వాడు అమ్మకి మీరంటేనే ఫస్ట్ ఇష్టం, ఆ తర్వాత మీరు అప్పుడప్పుడు అమ్మకి ఫ్లవర్స్ ఇస్తూనే ఉంటారు, అది కూడా అమ్మకి ఇష్టం అంటాడు. సో దాని వల్లనే ఇప్పుడు ఫ్లవర్ ని తీసుకుని వచ్చింటాడు. యూన్కి ఆ ఫ్లవర్స్ ని ఇవ్వగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో కూడా ఒక చిన్న పువ్వు కోసం ఎందుకు ఇంత సంతోషం అని అడిగినప్పుడు దీనికంటే పెద్ద గిఫ్ట్ మీరున్నారు కదా, మీరు ఈ గిఫ్ట్ ఇవ్వడం వల్లనే నాకు సంతోషం అని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యూన్ వచ్చి ఈ రోజు ఏం డేట్ అని తెలుసా, May 16 అని చెప్తుంది.
వెంటనే హీరో చూసి నేను ఏమనుకుంటున్నానో నువ్వు అలానే అనుకుంటున్నావా అని అడగ్గా అవును మనమెందుకు మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు అని అడుగుతుంది. హీరో కూడా అవును కరెక్టే, మనిద్దరం మళ్ళీ అక్కడికి వెళ్ళి అన్నింటినీ కరెక్ట్ చేసి తిరిగి వస్తే బాగున్ను కదా అని చెప్పి ప్లాన్ చేస్తుంటారు. యాక్చువల్లీ ఏమంటే ఇప్పుడు మే 16లో ఉన్నారు, అంటే కార్లోకి వెళ్ళి ఇయర్ ని మాత్రం మారిస్తే చాలు, అంటే 1987 అని సెట్ చేశారు అంటే మళ్ళీ మే 16 1987లోకి ట్రావెల్ అయి వెళ్ళిపోతారు. అంతేకాకుండా మే 16లోనే ఆ ఫస్ట్ మర్డర్ జరిగింటుంది కదా, దాని వల్ల మళ్ళీ వెళ్ళి చనిపోయిన వాళ్ళందరినీ కాపాడాలి అని ప్లాన్ వేశారేమో. సో హీరో కార్ ని కూడా స్టార్ట్ చేసేస్తాడు. ఏంటి వెళ్దామా అని హీరో అడగ్గా ఈయన వచ్చి ఒకవేళ ఈసారి వెళ్ళి ఏమైనా చేంజ్ అయ్యి బాగున్న సిచ్యువేషన్ ని కూడా మార్చేస్తే ఎలా అన్నప్పుడు అది మన ఫ్యూచర్ సెల్స్ చూసుకుంటారు, వాళ్ళు వస్తారు కదా అంటాడు. ఏమంటే ఇది ఒక లూప్ లా జరుగుతూ ఉంటుంది. సో ఇద్దరు చాలా నమ్మకంగా 1987కి మళ్ళీ టైం ట్రావెల్ అయి వెళ్తారు. అలానే ఈ డ్రామా కంప్లీట్ అవుతుంది. సో ఎలా ఉన్నింది ఈ డ్రామా? మీ అందరికీ ఈ డ్రామా నచ్చింది అని అనుకుంటున్నా. అలా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ అందరికీ తెలుస్తుంది. ఇంకా ఇంకొక మంచి డ్రామాతో మీ ముందుకు వస్తాను. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.